వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారు నిన్న లేఖ రిలీజ్ చేశారు, వక్రీకరణ చేయొద్దు అని. సుషుప్తిలో ఉన్నారో లేదంటే దీర్ఘ నిద్రలో ఉన్నారో తెలియదు. ఎప్పుడో వారం క్రితం శంకరగుప్తం డ్రైన్ పనులు పరిశీలించడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలు వాటిని పరిశీలించి ఆయన చేసినటువంటి వ్యాఖ్య తెలంగాణ రాజకీయ నాయకులకి సంబంధించి. ఐ రిపీట్ అగైన్, తెలంగాణ రాజకీయ నాయకులు, నాట్ తెలంగాణ కామన్ పీపుల్. తెలంగాణ ప్రజానీకానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఆయన పొరపాటును కూడా చేయలేదు. ఇట్స్ వెరీ క్లియర్. దీని మీద ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేదంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఇంకా కొంతమంది నేతలు అంటే సీతక్క గారు మాట్లాడలేదు, కొండా సురేఖ మాట్లాడలేదు, దుద్దిళ్ళ శ్రీధర్బాబు గారు మాట్లాడలేదు, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడలేదు, ఇక మిగతా నేతలందరూ ఆల్మోస్ట్ మాట్లాడారు. ఆల్మోస్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నారో లేదో తెలియనటువంటి నేతలు కూడా వాళ్ళు మాట్లాడేశారు. ఇది మన కాంగ్రెస్ పార్టీ నుంచి, ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి గారు అయితే మరి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ మర్చిపోయారో లేదంటే ఆయన అడ్డుకున్నటువంటి తీరు మర్చిపోయారో తెలీదు. సినిమాలే నేను ఆడనివ్వను అంటే సినిమాలు ఆడించడానికి, ఆడనివ్వకపోవడానికి ఇదేనా ఆయన శాఖకు ఉన్నటువంటిది? ఇంకా వేరే పనిపాట ఏం లేదు ఆయనకి. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. తెలంగాణలో ఇప్పుడు వచ్చేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్, దీని మీద సుప్రీంకోర్టు పెట్టినటువంటిది, మరి వీటికి సంబంధించి ప్రజలకు సమాధానం ఏం చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలి. అలాగే హిల్ట్కి సంబంధించినటువంటిది ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా బయటికి తరలించేటువంటిది, అంటే పొల్యూషన్ తోటి ఇలా అవుతోంది, సో మరో ఢిల్లీ కాకూడదు హైదరాబాద్ అన్న ఉద్దేశంతో ఏవైతే సిటీ మధ్యలో ఉన్నటువంటి పురాతనమైన ఇండస్ట్రీస్ వీటిని బయటికి తరలించాలి. అలాగే ఆ ఇండస్ట్రీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాటికి కాస్త రెగ్యులారిటీ, అంటే సామాన్య మధ్యతరగతి మానవుడికి కూడా ఇళ్ళు కాస్త తక్కువ ధరల్లో దొరికేటువంటి విధంగా అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు కానీ, లేదంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇతర హాస్పిటల్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇలాంటివి కట్టుకోవడానికి కూడా కమర్షియల్ యాక్టివిటీస్ జరిగేలాగా వాటికి ఇవ్వాలి. తద్వారా డబ్బులు బ్యాంకుకి జమ చేసుకునేలాగా, లోన్లు తీసుకున్నటువంటివి, లాసుల్లో ఉన్నటువంటివి, లేదంటే పాత బకాయిలు చేయాలంటే వీటికి సంబంధించి ఇందులో లొసుగులు ఉన్నాయి, 5 లక్షల కోట్ల అవినీతి ఇందులో ఉంది అని చెప్పి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి సరైనటువంటి సమాధానం చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డటువంటి నేతలు అనుకోవాలా. వీళ్ళకి లేనటువంటి ఒక హక్కుతో తెలంగాణలో ఆంధ్రవాడు బతకకూడదు అని రాజ్యాంగం ఏమైనా రాసిచ్చిందా? లేదు తెలంగాణకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? పవన్ కళ్యాణ్ గారి ఆస్తులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎవరికి ఆస్తులు ఎక్కడ లేవు? చిట్టా విప్పితే బినామీల ఆస్తులతోటి భారతదేశం మొత్తంలో ఏ రాజకీయ నాయకుడికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, విదేశాల్లో ఎక్కడెక్కడ పెట్టుకున్నారు, ఇవన్నీ బయటికి తీస్తే తలెత్తుకోగలరా రాజకీయ నాయకులు? కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది అసలు మేము ఎగ్జిస్టెన్స్లో ఉన్నామా లేదా అనేటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడడం, ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించి కోమటిరెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ గౌడ్ గారు, తర్వాత అనిరుద్ధ్ రెడ్డి అండ్ బల్మూరి వెంకట్ గారు, ఆయన కూడా ఇక్కడ సంపాదించుకుని అక్కడికి వెళ్ళి తెలంగాణ మీద ఎట్లా మాట్లాడతావు అట్లా మాట్లాడతావు. ఏం మాట్లాడారు? తెలంగాణ రాజకీయ నాయకుల్ని గతంలో మాట్లాడినటువంటి వాటి గురించి అన్నారు తప్పితే తెలంగాణ ప్రజలను అనలేదు. ముందు తెలుగు చదువుకోండి, భాష అర్థం చేసుకోండి. మా దగ్గర ఎలాగో చెవిటి మిషన్లు పెట్టుకునేటువంటి సన్నాసులు కొంతమంది ఉన్నారు రాష్ట్రంలో. ఎప్పుడు చూసినా సరే కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏడవడానికి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని కించపరచడానికి ఇలాంటి వాళ్ళే ఉన్నారు. సో అలాంటి పనులు మీరు ఎవరు చేయలేదు అన్నటువంటి ఒక క్లారిటీ ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమనట్లేదు ఇక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారితో గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు, లేదంటే ఆయన అభిమానించే వాళ్ళ గురించి ఓట్లు వేయడం గురించి ఏ విధంగా చెప్పుకున్నారు అనేటువంటిది ఇవన్నీ కూడా చూసాంగా. సో ఆయన టార్గెట్ చేసి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం? ఇది ఒకటి కాంగ్రెస్ అయిపోయింది. తర్వాత బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి మొదలుపెట్టాడు. జగదీష్ రెడ్డి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంకా వరుసగా వచ్చి మళ్ళీ దానికి ఆయన కౌంటర్. ఇంకోటి ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, మన ట్రాప్లో పడ్డారు అనుకున్నారు ఆయన అనేటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ని కెలికి వదిలిపెట్టాను, ఇంకా వీళ్ళందరూ రెచ్చిపోతారు అనుకున్నారు. తర్వాత మెల్లగా వచ్చి జోలపాట పాడడం మొదలుపెట్టారు. ఏంటంటే ఆయన మంత్రి అనుకుంటున్నాడో ఏమనుకుంటున్నాడో అని చెప్పి మళ్ళీ ఇది మాట్లాడుతూనే, తెలంగాణని అవమానించేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతూనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిగో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దిగజారడం కాదా అంటూ జోలపాడడం, అంటే గిల్లి జోలపాడడం అనమాట. ఇది ఆయన చేసినటువంటిది. ఇక కల్వకుంట్ల కవిత గారు, ఆవిడకు కూడా అఫ్కోర్స్ ఎస్ ఎగ్జిస్టెన్స్ క్రైసిస్, పార్టీ నుంచి గెంటేశారు, పదవి ఎలాగో లేదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మళ్ళీ ఎప్పుడు అరెస్ట్ అవుతుందో ఏంటనేది తెలీదు. సో ఇన్ని భయాందోళనల మధ్య తెలంగాణ జాగృతి అనేటువంటిది పెట్టుకున్నారు కాబట్టి దాన్ని నడిపించాలి, దాని మీద ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవన్నీ ఇవ్వాలి, మీడియాలో ఎక్కువగా హైప్ ఇవ్వాలి, హైలైట్గా ఉండాలి అనేటువంటి దాంతో ఇటీవల చూస్తున్నాం కదా ఆవిడ వేషధారణ ఎలా మారింది అనేది, ఆహార్యం ఎలా మారింది అనేది, గతంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే పెద్దరికం ఒకటి ఆపాదించుకుంటున్నారు. ఇందిరాగాంధీ లాగా ఆ పోస్చర్స్ ఇవన్నీ కూడా ఉండేలాగా ఆవిడ ప్లాన్ చేసుకుంటూ చాలా హుందాగా ఉన్నారు. ఈ విషయంలో నేను తప్పు పట్టట్లేదు, కానీ
పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి తెలంగాణ నాయకులను అనేసాడని. ఇంట్లోకి వెళ్ళి నాయనకిను అన్నకి చెప్పుకుంటే బాగుంటుంది. ముందు మాట్లాడింది మీరే కదా, ఇప్పుడు నేను వెళ్ళి విమర్శించడం చాలా బూతులాగా అనిపిస్తుంది. మీరు ఎందుకు మాట్లాడిర్రు అప్పుడు ఏమనంటే ఇంకో మాట ముక్తాయించారు. ఏమని పవన్ కళ్యాణ్ని మాట్లాడుతూనే కోనసీమలాగే పచ్చగా అందరూ బాగుండాలని కోరుకున్నాను తప్పితే కోనసీమ మీద దిష్టి పడలేదంటే సమాజంలో ఉన్నటువంటిదే సుమా ఈ మాట ఒకటి. ఎవరన్నా బాగున్నారంటే 10 సార్లు చూడరా భలే ఉన్నాడు భలే ఉన్నాడు, చిన్నపిల్లల్ని సైతం. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మలు నాన్నమ్మలు దిష్టి తీస్తారు, ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా. 10 మంది చూశారు అంటే నరదిష్టికి నాపరాళ్ళు సైతం పగులుతాయనేటువంటి నానుడి మనకు ఉంది కాబట్టి ఆ దృష్టి దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకి లేకపోయినప్పటికీ కూడా మనం ఎంత సాత్వికపరమైనటువంటి స్వభావంతో ఉన్నా కూడా ఏదో ఒక చోట పొరపాటున అనవసరంగా భలే ఉందిలే అని అనుకుంటే ఎక్కడ వాళ్ళకి దానివల్ల లోపం కలుగుతుందో అని చెప్పి పెద్దవాళ్ళు దిష్టి తీస్తూ ఉంటారు. దిష్టి గుమ్మడికాయలు ఎందుకు కడతాం మనం ఇప్పుడు ఇంటికి? ప్రతి ఇంటి ముందు, కార్యాలయాల ముందు ఆ దిష్టి బొమ్మలు ఎందుకు పెడతాం మరి? ఎవరికి దిష్టి అనేది లేదు కదా. ఇది ఆవిడకి గుర్తొచ్చేసింది. ఇప్పుడు ఆవిడ ఇక వరుసగా మొదలెట్టారు. అయిపోయింది. మా వైసీపీ నేతలు వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా ఈ విషయంలో? పవన్ కళ్యాణ్ గారి జపం చేయిందే వాళ్ళకి ముద్ద కూడా దిగదు. పొద్దున్న లేస్తే ఫస్ట్ కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేయాలంటే పవన్ కళ్యాణ్. ఇది ఇప్పటి నుంచి కాదుగా, అధికారంలో ఉన్న పవన్ కళ్యాణే, అధికారం లేకపోయినా పవన్ కళ్యాణే, ఎన్ని సీట్లు వచ్చినా పవన్ కళ్యాణే, సీట్లు 11 మిగిలిన పవన్ కళ్యాణే. ఇక మా పేరు నాని గారు ఇలాంటి వాళ్ళకైతే వైసీపీ నేతలకి చెవిటి మిషన్ కొనివ్వాలి నిజంగానే. ఎందుకంటే తెలంగాణ నాయకులు పెట్టిన దిష్టి అని అన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరిస్తూ తెలంగాణ ప్రజానీకానికి అంటూ, అంటే మొత్తం బేసిక్గా తెలంగాణ ప్రజలను అవమానించారని ఎవరెవరైతే కామెంట్లు చేశారో అందరికీ చెవిటి మిషన్లు కొనివ్వాల్సిందే. వాళ్ళకి వినికిడి లోపం అనేది చాలా స్పష్టంగా ఉంది. లేదంటే వాళ్ళ పక్కన పీఆర్ఓలు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చూపించకుండా వీళ్ళైతే చూడరుగా పవన్ కళ్యాణ్ ఇలా అనేసాడు అని చెప్పి ఏ మీడియాలో చూసుంటారుగా, ఆ మీడియా వాళ్ళు చూపించినటువంటిది చూసి సరిగ్గా అర్థం చేసుకోలేక, విని అర్థం చేసుకోలేక ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మిషన్లు అనేవి కొనివ్వాల్సిందే. ఫ్యాక్షన్ నేను నిర్మిస్తాను, మళ్ళీ మమ్మల్ని తట్టుకోలేరు, ఏమనుకుంటున్నారు అసలు మీరు అనేటువంటి తాడిపత్రి పెద్దారెడ్డి గారు. ఆయన ఊళ్ళోనే ఉండక్కర్లేదు, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని చెప్పి బయటికి గెంటేసినా కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎగ్జిస్టెన్స్ క్రైసిస్ తోటి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడే. ఫ్యాక్షన్ చిచ్చుపెట్టి, వర్గాల మధ్య ఫ్యాక్షన్ చిచ్చుపెట్టి, ఫ్యాక్షన్లో కొన్ని వందల మందిని బలి తీసుకున్నటువంటి వాళ్ళు కూడా దీని మీద మాట్లాడడమే పవన్ కళ్యాణ్ మాటలకు వ్యతిరేకంగా. ఇంతమంది టార్గెట్ చేస్తున్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు. మీరు నిజంగా వెళ్ళి ఒకసారి దిష్టి తీయించుకోండి. తప్పేమీ లేదు ఈ మాట అనడానికి, అస్సలు మొహమాటం లేదు. మీరు ఒకసారి వెళ్ళి దిష్టి తీయించుకోండి. అట్ ద సేమ్ టైం ఇంతమందికి మీరు ప్రతిరోజు కూడా జీవితాన్ని ప్రసాదిస్తున్నారంటే తప్పేమీ లేదు. మీ వల్ల బతుకుతున్నటువంటి వాళ్ళలో ఇంతమంది, కొన్ని కోట్లకి అధిపతులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి చాలామంది మీ పేరు చెప్పుకొని హ్యాపీగా రోజు గడిపేస్తున్నారు. మీడియా వాళ్ళందరికీ కవరేజ్ ఇవ్వడం, ఇదంతా అయిపోతుంది. మీ పని మాత్రం మీరు హ్యాపీగా చేసుకుంటున్నారు. అక్కడ ఉప్పలగుప్తం, శంకరగుప్తం, కేసినపల్లి డ్రైన్ పనులు, ఆ 22.5 కిలోమీటర్లకు సంబంధించి దాదాపు 2 లక్షల కొబ్బరి చెట్లు ఎఫెక్ట్ అవుతున్నాయంటే తక్కువ కాదు. దాని మీద ఆయన దృష్టి పెట్టారు. ఖచ్చితంగా పని చేసి తీరతారు. అది రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఇది జరుగుతుంది అన్నదానికి. కానీ ఇక్కడ ఈ నేతలు మాత్రం వీళ్ళందరూ టార్గెట్. అండ్ అఫ్ కోర్స్ దీని వెనకాల ఇంకొక చాలా పెద్ద తలకాయింది. జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చాయి అన్నటువంటి పాయింట్ మీద చాలామంది అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షత లేదు కాబట్టి ప్రజలు ఆయన తిరస్కరించారంటారు. సరే, నో, ఆయన పరిపాలనా దక్షత లేదు అనేది ఒక మాట అయితే, ఆయన్ని పూర్తిగా పాలన నుంచి దూరం పెట్టి చేయకూడనటువంటి అడ్డమైన పనులు, అడ్డమైన నిర్ణయాలు తీసుకునేలా చేయించి ఆయన కనీసం మాట్లాడడానికి కూడా ఒక స్క్రిప్ట్ రాసిచ్చి ఇవన్నీ చేసినటువంటి, అంటే ఎవరు గ్రూప్లో పెట్టారు, సోషల్ మీడియాలో కూడా అవుతోంది ఏంటంటే, ఒక శనిగ్రహం, శకుని మామ అనబడేటువంటి ఒక శనిగ్రహం, వైసీపీలో ఉన్నటువంటి శనిగ్రహం మీడియా మొత్తాన్ని మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ని ఇలా తిట్టించాలి, పవన్ కళ్యాణ్ గురించి ఇలా చేయించాలని చెప్పి ఒక వారం నుంచి కూడా ఒక పెయిడ్ క్యాంపెయిన్ రన్ చేయిస్తున్నారు. దాంతో వైసీపీకి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేదంటే గతంలో స్నేహితం చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ, వీళ్ళందరి ఎజెండా టార్గెట్ చేయడమే పవన్ కళ్యాణ్ని. సో ఇది అక్కడి నుంచి వచ్చింది అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అంత తెలియకుండా ఉంటారు కదా సీనియర్ రాజకీయ నాయకులు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది 100% వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా.
సో ఈ తెలుస్తుంది, వాళ్ళు విన్నారు, అయ్యా ఇది అన్నది మన రాజకీయ నాయకులు ఉంటారా, ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ మన రాజకీయ నాయకుల మీద పడతాం, మేమేం చేసామయ్యా, మీకు పని చేసుకుంటున్నాం కదా కలిసి అని మాట్లాడాలని ఉన్నప్పటికీ లేదు ఈ పెయిడ్ క్యాంపెయిన్ లేదంటే ఇగో ఇదిలా ఉండాలి, మనకి ఇప్పుడు అర్జెంటుగా ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేసేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి. అందుకని చెప్పి అక్కడ ప్రజలని అన్నట్టుగా పోర్ట్రై చేస్తూ మళ్ళీ 2 రాష్ట్రాలు, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద క్లారిటీ లేకపోవడం, కోర్టుల్లో ఉన్నటువంటి ఇష్యూస్, వీటన్నిటినీ ఎలాగ సమాధానాలు చెప్పుకోవాలో తెలియనటువంటి తనం, ఇవన్నీ తప్పించుకోవాలంటే దీనికంటే బలమైంది ఇంకోటి ఉండాలి. అందుకని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి. ఇది దీని వెనకాల ఉన్నటువంటి కథాకమామిషం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.